కోమలతర పల్లవ పద కోదండరామ కోమలతర పల్లవ పద కోదండరామ ఘనశ్యామల విగ్రహ జనయన శ్యామల విగ్రహ జనయన సంపూర్ణ కమ రఘురామ కళ్యాణ రామ మమ శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన ఇది మణిరంగు రాగంలో కృతి చేయబడిందనమాట. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. అమ్మాయికి అనేక అభినందనలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో రామ ఈ విధంగా ఒక దేహంలోంచి నలుగురుగా చీలిన విపశ్చిద్రాజులు నలుగురు 4 దిక్కులకు వెళ్లి ఒకే రకమైన ఆలోచనలతోటి ఒక పక్క రాజస్థాపన చేస్తూ మరో పక్క సువిశాలంగా ఉన్న ప్రకృతి సౌందర్యాల్ని పరిశీలించుకుంటూ 4 సముద్ర తీరాలకు చేరారు. ఎవరికి కనిపించిన దృశ్యాలు వారివే, ఎవరి ఆశ్చర్యం వారిదే, ఎవరి ఆనందం వారిదే. అయినా వాళ్ళ ఆలోచనల్లో మాత్రం ఒకే లక్షణం కొనసాగుతోంది. ఆ సముద్ర తీరాల్లో కూర్చుని సుదీర్ఘమైన సముద్ర తరంగాల వంక అంతకంటే సుదీర్ఘమైన చూపులతోటి చూస్తూ కూర్చున్న ఆ రాజుల నలుగురికి ఆలోచనలు ఒకే రకంగా వచ్చాయన్నమాట. అరెరే, అగ్నిదేవుడి యొక్క వరప్రభావం చేత దివ్యప్రభావ సంపన్నమైన రథం ఎక్కి ఇంత దూరం వచ్చాం. ఎక్కడి రాజధాని, ఎక్కడి సముద్రం, ఈ మధ్యలో ఎన్నెన్ని వింతలు, ఈ సముద్రపు కొలతలెంత, ఇది దాటితే ఏముంది? పెద్దలు చెప్పే మాటల ప్రకారం ఈ ఉప్పు సముద్రాన్ని దాటితే దీనికి రెట్టింపు పరిమాణంలో పక్షద్వీపం ఉంటుందని తెలుస్తోంది. దాన్ని దాటితే ఇక్షురాస సముద్రం ఉంటుందన్నారు. దాన్ని దాటితే మరో ద్వీపం, ఆ పైన మరో సముద్రం, ఇలా 7 సముద్రాలు 7 ద్వీపాలు ఉన్నాయంటున్నారు. 21వ దాంట్లో 7వ శ్లోకం అనమాట. విస్తరించి విశాలంగా ఉన్న ఈ దృశ్య సంపద ఎంతటిదై ఉంటుంది? ఈ ద్వీపాలన్నీ దాటితే ఏముంది అక్కడ? కియతి కీదృశీ వా స్యాత్ మాయేయం కేత్యరూపిణై అన్నది 121వ సర్గలో 8వ శ్లోకం చెప్తోంది. దృశ్యాలే స్వరూపంగా గల ఈ మాయ అక్కడ ఎలాంటిదై ఉంటుంది, ఎంతటిదై ఉంటుంది, ఇవన్నీ మనం స్వయంగా చూడాలి. దీనికోసం అగ్నిదేవుణ్ణి ప్రార్థిద్దాం అని ఆ 4 విపశ్చిత్ రాజులు అలా ఒకే రకమైన ఆలోచనలతోటి అగ్నిదేవుణ్ణి ఒకే తీరుగా ఒకేసారిగా ధ్యానం చేశారు. అగ్నిదేవుడు అనుగ్రహించి 4 రూపాలను స్వీకరించి నలుగురికి ఒకేసారి కనిపించి ఏం కావాలో కోరుకోమని అడిగారు. చిత్రం ఏమిటంటే ఆ 4 కూడా ఒకే రకమైన వరాన్ని కోరారనమాట. సురేశ్వర, పంచభూతాత్మకమైన ఈ దృశ్యజాలాన్ని చివరంటా చూడాలని ఉంది. దేవా, ఈ పంచభౌతిక దేహంతో ఎంతవరకు చూడడం సాధ్యమవుతుందో అంతవరకు ఈ దేహంతో చూపించు. ఆ పైన దీనికి సాధ్యం కాని దాన్ని, మంత్రమైన దేహాన్ని కల్పించి దాంతో చూపించు. ఆ పైన దానికి సాధ్యం కాని దాన్ని మనోదేహంతో చూపించు. స్థూల ప్రపంచం ఎలా ఉంటుందో, సూక్ష్మ ప్రపంచం ఎలా ఉంటుందో, కారణ ప్రపంచం ఎలా ఉంటుందో ఇవన్నీ చూపించు. ఇదే మేం కోరే కోరిక అంటూ వాళ్ళ 4 ఏకంగా ఒకేసారి ఒకే రకమైన కోరికను కోరారనమాట. దేవా, నీకు తెలియనిదేముంది? యోగసిద్ధులైన మహాత్ములకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నాకు ఈ శరీరంతో చూడాలని ఉంది. ఆ తర్వాత మనస్సుతో చూస్తాను. కానీ అలాంటి సిద్ధ మార్గాల్లో పోతూ ఉంటే శరీరం రాలిపోతుందని, మృత్యువు వస్తుందని చెప్తారు. అలా నాకు మరణం సంభవించకుండా ఉండుగాక, నా ప్రయాణం కొనసాగుగాక అంటూ కోరారన్నమాట. అగ్నిదేవుడు 4 దగ్గర తథాస్తు అనేసి అంతర్ధానమైపోయాడు. మన్నాడు తెల్లారేసరికలా అక్కడ విపశ్చిత్ రాజు అక్కడ సముద్రాన్ని దాటుతానని బయలుదేరాడనమాట. మంత్రులంతా అడ్డం పడ్డారు. అది ప్రమాదం అన్నారు. కొందరు ఏడ్చి గోల చేశారు. అయినా సరే ఆ విపశ్చిత్ రాజు తగ్గలేదు. అందరినీ ఓదార్చి త్వరలో వచ్చేస్తానని నచ్చజెప్పి వారు 4 దిక్కుల నుంచి ఆ విధంగా బయలుదేరారనమాట. సముద్రజలం దగ్గరికి చేరేసరికల్లా అగ్నిదేవుడి ప్రభావం వల్ల వారి 4కి దివ్యశక్తులు సంక్రమించాయి.
వారు నేల మీద నడిచినట్లుగా నీళ్ల మీద గబగబా నడవడం ప్రారంభించారు. కూడా వచ్చిన పరివారం ఆగిపోయింది. రాజులు మాత్రం సాగిపోయారు. కొండలను దాటారు, తరంగాలను దాటుకుంటూ ముందుకెళ్ళిపోయారు. సుడిగుండాలు వచ్చినప్పుడు గడ్డి పరకల్లాగా ముందుకు దూకి గిరగిరా తిరిగి సాగిపోయారు. కొన్ని చోట్ల పెద్ద ముసళ్ళు వీళ్ళని మింగేశాయి. అయినా వీళ్ళను జీర్ణించుకోలేక మళ్లీ కక్కేశాయి. అలాంటప్పుడు కొద్దిగా శ్రమ అనిపిస్తే నీటి తరంగాల మీదే పడుకుని విశ్రమించారు. ఇలా సాగుతున్న ఈ రాజులకు చిత్ర విచిత్రమైన అనుభవాలన్నీ ఎదురయ్యాయన్నమాట. తూర్పు సముద్రంలో ముందుకు సాగిన ఈ విపశ్చిత్ రాజును ఒక ముసలి పట్టుకుంది. దాంతో జరిగిన పెనుగులాట్లు ఆ రాజు సముద్రంలో కలిసే గంగా నది దాకా కొట్టుకువచ్చి అక్కడ దాన్ని నేలకేసి కొట్టాడు. ఈ ఊపులో అతను మళ్లీ కన్యాకుబ్జంలో పడ్డాడు. అక్కడి నుంచి మళ్లీ ముందుకు సాగి మళ్లీ సముద్రాన్ని దాటి క్రౌంచ ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక రాక్షసుడు ఈయన్ని మింగేశాడు. కానీ అతను వాడి పొట్టలో ఎముకల్ని విరక్కొట్టి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేశాడు. ఆ దెబ్బతోటి అక్కడ ప్రజలు ఇతనే తమకు రాజు కావాలని కోరుకున్నారు. అక్కడ 8 సంవత్సరాలు రాజ్యం చేసి మళ్లీ ప్రయాణం సాగించి మేరు పర్వతం దగ్గరికి చేరాడు. ఆ మేరు పర్వతానికి ఉత్తర ప్రాంతంలో ఒక అప్సరస వల్లో పడి 10 సంవత్సరాలు గడిపేశాడు. ఆ మత్తులోంచి తేరుకొని మళ్లీ ప్రయాణం సాగించి పాల సముద్రానికి చేరుకున్నాడు. అక్కడ అప్సరసలను చూసి ఒళ్ళు మరిచిపోయి 70 సంవత్సరాలు వాడితో గడిపేశాడు. దక్షిణ సముద్రంలో ప్రయాణం సాగించిన విపస్సరాజున్నాడు గదా, ఆయన ఏం చేశారు, ఇక్షు సముద్రం దాకా నిరాటంకంగా ప్రయాణం సాగించేశాడు. కానీ అక్కడ యక్షనగరం చేరేసరికల్లా అక్కడ ఉండే ఆ యక్షినికి ఇతని మీద మోజు పుట్టి వశీకరణ మంత్రం ప్రయోగం చేసింది. అతను దానికి లొంగిపోయి ఆ మోజులో కన్ను మిన్ను కానకుండా తిరుగుతూ ఓ చోట దక్ష ప్రజాపతి శాపానికి కూడా గురయ్యాడు. ఆ శాప ఫలితంగా శాఖద్వీపంలో యక్షుడుగా 100 ఏళ్లు జీవితం గడిపాడు. ఆ పైన అగ్నిదేవుడు అనుగ్రహం వల్ల శాప విమోచనం జరిగింది ఆయనకి. ఇటు పశ్చిమ సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఈ ఇంకొక రాజు ఒకచోట నేను దేవతను అనే అభిమానం గల ఒక చేప మింగింది, కానీ అది జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత దైవయోగం వల్ల అతనికి గరుడ పక్షి చేతికందింది. అతను ఒడుపుగా దాని మీదకెక్కి లవణ సముద్రాన్ని దాటి సల్మలీ ద్వీపానికి చేరుకున్నాడు. అక్కడ పక్షి వశీకరణ విద్యను సాధించాడతను. అలా పక్షులతో ఆడుకుంటూ 10 ఏళ్లు గడిపేశాడు. అక్కడి నుంచి ముందుకు సాగి వసుంధరా పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వసుంధర అనే అప్సరసకు లొంగిపోయి ఒకరోజు గడిపాడు. ఉత్తర సముద్రంలో ఉరుకులు పెట్టిన ఇంకో విపస్థిత రాజు ఒక ద్వీపానికి చేరి అక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క విహార భూమి అది అని తెలుసుకుని వారిని ఉపాసించాడు. తత్ఫలితంగా అతనికి అణిమాది సిద్ధులు అమరత్వము లభించాయి. అక్కడి నుంచి అతను ముందుకు సాగిపోతూ ఉండగా ఒకచోట బంగారుమయమైన నేల కనబడింది అతనికి. దానిలో తిరుగుతూ ఉండగా ఆ ప్రాంతాన్ని బంగారుమయం చేసుకున్న సిద్ధుడికి కోపం వచ్చి ఇతని శిలాప్రతిమలాగా మార్చేశాడనమాట. అలా 100 ఏళ్ళు అయ్యాక అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల శాప విముక్తుడై శాపం పెట్టిన ఆ సిద్ధుడికి దయ కలిగి శాప విమోచనం చేసి అతన్ని బయటికి పంపించేశాడు. ఇక్కడ వరకు మనం 123 సర్కలు చెప్పినట్టయిందనమాట. అప్పుడు శ్రీరాములు వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవ, ఈ 4 విపశ్చిత్ రాజులు జీవుడు ఒకటే కాబట్టి వీళ్ళకు మూలభూతమైన శరీరం కూడా ఒకటే. అలాంటప్పుడు వాళ్ళకు వేరే వేరే రకరకాల కోరికలు పుట్టడానికి కారణం ఏమిటి అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, ఒకటి కల వచ్చింది. అక్కడ కనిపించిన దేహాల్లో వాడు దానిని నేననుకుంటున్నాడు. కొన్ని దేహాలను శత్రువులు అనుకుంటున్నాడు. కొన్ని దేహాలను ఉదాసీనులు అనుకుంటారు. ఆ దేహాల్లో ఉండే జీవులు ఎవరి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ జీవులంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఒకడి నుంచేగా. కనుక ఒకే జీవుడి నుంచి వచ్చిన విభిన్న జీవులకి ఒకే రకమైన కోరికలు ఉండాలనే నియమాన్ని మనం పెట్టుకునేందుకు వీల్లేదు. అయితే ఈ మూల జీవుల్లోంచి ఈ రకమైన శాఖా జీవులు పుట్టడానికి కారణమేమిటో కొంచెం ఆలోచించు. అది మూలజీవుడి యొక్క కర్మశేషమే తప్ప మరొకటి కాదు. మొదటి జీవుల్లో ఉండే కర్మశేషం యొక్క వైచిత్రాన్ని బట్టి వాడు సృష్టించుకున్న జీవుల్లో కర్మ వైవిధ్యం ఉండడం సహజం. ఈ సృష్టి యొక్క ఆరంభ దశలో హిరణ్యగర్భుడనే ప్రథమ జీవి యొక్క స్వప్నరూపంగా ఈ ప్రపంచం రూపొందిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ హిరణ్యగర్భుడిలో ఉండే కర్మ విశేష వైచిత్రాన్ని బట్టి ఈ లోకంలో రకరకాల జీవులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంతకు జీవులు కనిపించడం అంటే ఏమిటి? చైతన్యం అనే దర్పణంలో చైతన్యాత్మకుడైన ఆత్మ ప్రతిబింబించడమే అన్నారు. అనగానే అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవ, చైతన్యంలో చైతన్యం ప్రతిబింబించడం ఎలా కుదురుతుందండి అని.
అద్దంలో మరో అద్దం ప్రతిబింబిస్తోందిగా. ఆ అద్దానికి ఒక శరీరం ఉంది, ఈ అద్దానికి ఒక శరీరం ఉంది, ఆ అద్దానికి మరో శరీరం ఉంది. ఈ 2 శరీరాలను ప్రతిబింబాలను స్వీకరించే ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అందువల్ల ఆ అద్దాలు ఇతర వస్తువుల ప్రతిబింబాలను స్వీకరిస్తాయన్నమాట. ఇతర అద్దాల ప్రతిబింబాలను స్వీకరిస్తాయి కాబట్టి ప్రతిబింబించడం అంటే ఏమిటి? ఎదుట ఉన్న రూపాన్ని తనలో ఉన్నట్లుగా చూపించుకోవడం, అంతే కదా. ఒక అద్దం ఒక కొండను ప్రతిబింబిస్తూ ఉంటే ఆ ప్రతిబింబ రూపాన్ని తనలో ధరించి ఉంచుకోగల ఒక విచిత్రమైన ఆకాశం ఆ దర్పణంలోనే ఉందన్నమాట. అలాంటి దర్పణంలో మబ్బులు, నక్షత్రాలు, చంద్రబింబము ఉన్న మామూలు ఆకాశం ప్రతిబింబించిందనుకో, అప్పుడు అద్దంలో ఉండే ఆకాశం మామూలు భౌతిక ఆకాశాన్ని కూడా తన గర్భంలో ధరించి ఉంచగల శక్తి గలది అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆకాశంలో మరొక ఆకాశం ప్రతిబింబించినట్లుగానే మాయా అనే విచిత్ర శక్తి గల రూపాన్ని ధరించిన శుద్ధ చైతన్యం ఊహాతీతమైన చైతన్య ప్రతిబింబాలను ప్రదర్శిస్తూ ఉండడం అసంభవం కాదు. అందుచేతనే ప్రస్తుత చైతన్యం కంటే అభిన్న జగత్తు అనే ప్రతిబింబ చైతన్యం కంటే భిన్నంగా కనిపిస్తుంది అంటూ చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, ఎంత మాయ వల్ల అయితే మాత్రం ఒక వస్తువు ఒకే సమయంలో భిన్నము అభిన్నము కావడం ఎలా కుదురుతుందండి అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, శుద్ధ చైతన్య రూపమైన పరబ్రహ్మలో భిన్నత్వాన్ని తిరస్కరించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది మంచి మాటే, కానీ ఆ ప్రయత్నంలో నువ్వు బ్రహ్మలో అభేదం ఉందని ఒప్పేసుకుంటున్నావు. కానీ ఆ సత్యం ఏమిటంటే పరబ్రహ్మ భేదాభేదాలకు రెండిటికీ అతీతం. అందుచేత మాయా అనే ఉపాధి ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క లక్షణం ఇలాగుండాలి అని నియమం ఏది పెట్టడం సాధ్యం కాదు మనకి. అందుకే ఒకే జీవుడు స్వప్నంలో తాను భిన్న భిన్న రూపాలు ఏకకాలంలో దర్శించుకోగలుగుతున్నాడు. ఇలాగే విపశ్చిద్రాజులు కర్మ పరిపాక బలం చేత నానా దిక్కుల్లోనూ ఉండే నానా భోగ్య వస్తువులను ఏకకాలంలో అనుభవిస్తూ ఏకకాలంలో నానా రకాల సుఖదుఖాలను అనుభవిస్తున్నారు. అసలు ఇంత సిద్ధాంత చర్చ ఎందుకు? అగస్త్యాదులైన యోగీశ్వరుని చూడు, వాళ్ళు తమ యోగ బలం చేత ఏకకాలంలో రకరకాల దేహాలలోనూ తమకు తామే సృష్టి చేసుకుని రకరకాల పుణ్యఫలాలను రకరకాల సుఖదుఖాలను అనుభవిస్తున్నారా లేదా? విష్ణువు మొదలైన దేవతలు కూడా అలాంటి పనులు చేస్తున్నారు కదా. అక్కడ మన విపశ్చిద్రాజులు కూడా ఇలాగే చేస్తున్నారు. ఆ విషయం నీకు మరింత స్పష్టం కావడం కోసం ఈ వాళ్ళ కథలో మరికొన్ని విశేషాలు చెప్తాను విను. ఎందుకంటే వాళ్ళు ఎవరి దోవన వాళ్ళు కష్టాలను అనుభవించుకుంటూ పోవడం మాత్రం కాకుండా కొన్ని సందర్భాల్లో ఒకళ్ళకొకళ్ళు సహాయం కూడా చేసుకుంటున్నారు. ఉదాహరణకి తూర్పురాజు శాకద్వీపంలో ఉదయాద్రి శిఖరాల మీద తిరుగుతూ అక్కడ ఉండే ఒక యక్షుడి యొక్క సమ్మోహంలో పడిపోయాడు. ఆ సమ్మోహంలో 7 సంవత్సరాల పాటు నిద్రలో గడిపేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ఒక విచిత్రమైన ద్రావకాన్ని నీళ్లు అనుకుని తాగేశాడు. నీళ్లులాగా కనిపించే ఆ ద్రావకాన్ని తాగితే ఎవరైనా సరే రాయి అయిపోతారట. ఆ విషయం తెలియక తూర్పురాజు ఆ నీళ్లు తాగేసి రాయి అయిపోయి మరో 7 సంవత్సరాలు ఉండిపోయారు. ఆ తర్వాత అతడు మళ్లీ మామూలు మనిషి అయి శాంతభయం అనే వర్షానికి వెళ్ళి అక్కడ ఒక ముని శాపానికి గురయ్యాడు. తత్ఫలితంగా ఆయన ఒక కరక్కాయ చెట్టుగా మారిపోయి 70 సంవత్సరాలు ఉండిపోయాడు. ఆ దశలో పశ్చిమ దిక్కు రాజుకి ఆ విషయం తెలిసి అక్కడికి వచ్చి అతనికి శాపం పెట్టి మునిని బతిమలాడి అనుగ్రహపరుచుకుని దాంతో ఆ ముని పశ్చిమరాజుకు ఒక మంత్రం ఉపదేశం చేయగా ఆ మంత్రబలంతో ఈ తూర్పురాజు యొక్క వృక్షత్వాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత తూర్పురాజు దైవతకం అనే పర్వతం వద్దకు వెళ్ళాడు. అక్కడ యక్షుడు ఇతడిని ఒక సింహంగా మార్చేసి 10 రోజులు అట్టే పెట్టి మళ్లీ వదిలేశాడు. ఆ తర్వాత అతను మేరు పర్వతానికి చేరాడు. అక్కడ గుహలో ఒక పిశాచం తన మాయా విద్యతోటి అతన్ని కప్పగా మార్చేసింది. 10 సంవత్సరాలు అట్టు పెట్టేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను కౌమార వర్షానికి వెళ్ళాడు. అక్కడ శాఖాద్వీపంలో నీలగిరి అనే పర్వతం ఉంది. దానిమీద తిరుగుతూ ఉండగా కాలు జారి పాడుబావిలో పడిపోయి గుడ్డివాడైపోయి 100 సంవత్సరాలు గడిపేశాడు. ఈ రకంగా ఇక్కడ పశ్చిమాద్రి రాజు అస్త్రాద్రి శిఖరాల మీద తిరుగుతుండగా గుహలోకి వెళ్ళి అక్కడ ఒక కామినీ పిశాచానికి లొంగిపోయి 4 రోజులు ఉండిపోయాడు. ఆ తర్వాత
అతను మరో చోటుకు వెళ్ళి అక్కడ విద్యాధర విద్యను నేర్చుకుని తానే స్వయంగా విద్యాధరత్వాన్ని పొంది ఏలకుల తోటల్లో 14 సంవత్సరాల పాటు విలాసంగా వ్యవహరించాడు. ఆ తర్వాత అతను శిశిరం అనే వర్షానికి వెళ్ళి అక్కడ పిశాచాధిపతి అతనికి శాపం పెట్టగా అతన్ని ఒక రాతిబొమ్మగా మార్చేశాడు. ఈ దశలో దక్షిణ దిగ్రాజు వచ్చి ఆ పిశాచాధిపతి అనుగ్రహాన్ని సంపాదించి పశ్చిమరాజుని విడిపించాడనమాట. ఆ తర్వాత పశ్చిమరాజు మరో పిశాచమాయలో పడి తాను ఎద్దు రూపంలో ఉండే పిశాచంగా మారిపోయాడు. అప్పుడు కూడా పాపం ఈ దక్షిణరాజే వచ్చి అతని విడుదల కలిగించాడు. ఇలాంటి దక్షిణరాజు ఒకసారి తాను పిశాచంగా మారిపోగా పడమటి రాజే వచ్చి అక్కడ యక్షుణ్ణి ప్రార్థించి ఆ రాజుకి విముక్తిని కలిగించాడు. అలాగే ఒకప్పుడు తూర్పు దేశ రాజు క్షమకం అనే వర్షంలో కేసరం అనే కొండ మీద సింహంగా మారిపోతే పశ్చిమరాజే వచ్చి విడిపించాడు అంటూ ఆయన చెప్తుండగానే శ్రీరాముల వారు ఒక ప్రశ్న వేశారనమాట. గురుదేవ, మీరిందాక మాట్లాడుతూ అగస్త్యాదులైన యోగీశ్వరులు ఏకకాలంలో అనేక దేహాలను ధరించి కర్మక్షయం చేసుకుంటూ ఉంటారని చెప్పారు కదా, ఈ విపశ్చిత్ రాజులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారంటారా అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు, రామ, అగస్త్యాదులు జ్ఞానసిద్ధులు, జీవన్ముక్తులు. వాళ్ళు సర్వవిధాలా స్వతంత్రులై సంకల్పం మాత్రం చేత పనులు చేస్తుంటారు. వాళ్లకు సుఖదుఖాలు అంటావు. విపశ్చిత్ రాజులు అలాంటి స్థాయి ఇంకా రాలేదు. వాళ్ళు కేవలం అగ్ని ఉపాసన వల్ల మాత్రమే ఇష్టసిద్ధిని పొందిన ధారణాయోగులు. జ్ఞానభూమికలో 2 భూమికల్లో ఉన్నవాళ్లు. వాళ్ళ దృష్టిలో ఈ ప్రపంచం ఒక రంగుల హరివిల్లు. నిజమైన జ్ఞానికి హరివిల్లంటే సూర్యకిరణాలే. ఆ కిరణాలకు మించి ఈ రంగులకి వేరే అస్తిత్వం లేదు. ఈ ప్రపంచాన్ని రూపొందించే రకరకాల అణువుల హరివిళ్ళు రంగుల వంటివే అని గ్రహించాడు జీవన్ముక్తుడు. మిగిలిన వారంతా ఉపాసకులైన సామాన్యులే అంటూ మనకి 125వ సర్గని ఆయన ముగించారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, సరే, మీరు ఈ విపశ్చిత్ రాజుల చర్యలను ఇంకా కొనసాగించండి అంటూ అడిగారనమాట. దాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.